హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి దేవాదాయ శాఖ మీద వచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ అని ఏదైతే నకిలీదని వచ్చిందో ఆ వార్త గురించి చాలా హల్చల్ చేస్తుంది. ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటువంటిది ఒకసారి చూద్దాం. మనం గతంలో వీడియో చేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ జీవో మాత్రమే వచ్చింది అనేటువంటి విషయం మనం వీడియో చేయడం జరిగింది. మొత్తం 190 వేకెన్సీస్కి ఇందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 వేకెన్సీస్ ఉంటున్నాయి. ప్రభుత్వం దీని గురించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి దీనికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పడం జరిగిందండి. అయితే నిన్న న్యూస్ పేపర్లో ఏమని వచ్చిందంటే ఈ 190 ఈఓ పోస్టుల నోటిఫికేషన్ నకిలీది. నోటిఫికేషన్ విషయం దగ్గరకు వచ్చేసరికి నకిలీది, కానీ నోటిఫికేషన్ అనేటువంటి జారీ కాలేదు. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. ఇక్కడ విద్యార్థులు కన్ఫ్యూజ్ కావద్దు. ఏదంటే ఫస్ట్ ఒక జీవో వచ్చిన తర్వాత అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అనేటువంటిది చెయ్యాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అయిన తర్వాత అది ఏపీపీఎస్సికి ఆ లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అనేటువంటిది రిక్వెస్ట్ వెళ్తుంది. ఆ ఖరారు చేసినటువంటి సిలబస్ ప్రకారం నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇది కంప్లీట్ ప్రొసీజర్ అండి. ఈ ప్రొసీజర్లో మనం జీవో దగ్గర ఉన్నాం. జీవో మాత్రమే రిలీజ్ అయింది. దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏపీపీఎస్సికి కానీ టీజీపీఎస్సి కానీ, ఇప్పుడు మన విషయం దగ్గరికి వస్తే టీజీపీఎస్సి విషయం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఇండెంట్ అనేటువంటిది వెళ్తే వాళ్ళు విడుదల చేస్తారండి. ఈ విషయంలో అభ్యర్థులు క్లారిటీ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. జీవోకి నోటిఫికేషన్కి తేడా తెలియకుండా కన్ఫ్యూజ్ అయ్యారు అంటే కనుక ఖచ్చితంగా ఈ విషయంలో కూడా మీరు ఏది వాస్తవం ఏది అవాస్తవం వెంటనే ఇప్పుడు మొత్తం అందరూ కూడా చల్లబడిపోయారండి. అబ్బే ఇది నోటిఫికేషన్ నకిలీదంట అని. నోటిఫికేషన్ రాలేదు. గతంలో కూడా ఈ విషయం మనం చెప్పాం, జీవో మాత్రమే వచ్చిందని. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఉద్యోగాలకి సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల మంది అప్లై చేస్తారు. ఎడారిలో ఒయాసిస్లా కనిపించింది ఈ వార్త. కనిపించేసరికి అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలని చెప్పేసి చాలా ఆత్రంగా ఉన్నారు. ఇప్పుడు మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతున్నారా లేకపోతే ముందుగానే ప్రిపేర్ అవుతున్నారా? ఎందుకంటే ఇలాంటి ఉద్యోగాలకి ముందస్తుగా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే అవకాశాలు ఉంటాయి. ఇంకా మీకు విచిత్రమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ ఎండోమెంట్ ఉద్యోగాలకి సిలబస్ అనేటువంటిది ఖరారు కాలేదు. మరి ఆ పుస్తకాలు మేము ఎందుకు చదవాలి సార్? చదవకపోతే నష్టపోతారు. కోర్సులు జాయిన్ అవ్వకపోతే నష్టపోతారు. కారణం ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు సమయం లభించేటువంటి అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కొన్ని సిలబస్లు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఖచ్చితంగా రామాయణం, మహాభారతం, అలాగే అష్టాదశ పురాణాలు, ఆగమ సాంప్రదాయాలు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పండుగలు, తెలంగాణలో ఉన్నటువంటి పండుగలు, తెలంగాణ కల్చరు, ఇండియన్ కల్చరు, తెలంగాణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యాక్టు, ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగస్తుని యొక్క విధులు, వీటన్నిటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి యాజ్ అన్ ఎండోమెంట్ ఆఫీసర్. ఆంధ్రాలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ విషయాలు చెప్పారు? ఖచ్చితంగా ఇందులో 80 to 90% సిలబస్ అదే ఉంటుంది. అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ చేయాలండి. స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ చేయకపోతే అనవసరమైనటువంటి రాజకీయాల్లో గనక ఇన్వాల్వ్ అయ్యారంటే ఉద్యమాలు అనేటువంటివి అవకాశాలు ఇస్తాయి. అవకాశం అనేటువంటిది ఉద్యోగాన్ని ఇస్తుంది. మరి ఈ అవకాశానికి ఉద్యోగానికి మధ్యలో ప్రిపరేషన్ అనేటువంటి ఒక భాగం ఉందే, ఆ భాగం మిస్ అయితే ఎలాగా? కాబట్టి ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్లు అమ్ముకోవడం కోసం చేసినటువంటివి, కోర్సులు చేసినటువంటివి అనేటువంటి నిరుత్సాహపరిచేటువంటి వ్యాఖ్యలను చూసి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మీరు నష్టపోవద్దు. ఉద్యమాలు కావాలి, ఉద్యమాలు చేయండి, కాదని అంటలేదు. మీ హక్కు కోసం మీరు పోరాడండి, కానీ న్యాయపరమైనటువంటి ఉద్యమాలు చేయండి, న్యాయంగా పోరాటం చేయండి, డీవియేట్ కావద్దు. అంటే ఉద్యమాలు అనేటువంటివి లైఫ్ కాదు, ఉద్యోగాలు అనేటువంటి లైఫ్ ఇస్తుంది. ఉద్యమాలు అవకాశాలు తీసుకొస్తాయి, అవకాశాలు ఉద్యోగాలను తీసుకొస్తాయి. అవకాశానికి ఉద్యోగానికి మధ్య ప్రిపరేషన్ అనేటువంటి ఒక భాగం ఉంది. ఆ ప్రిపరేషన్ చేర్చడం కోసమే మా యొక్క కోర్సులు, మా యొక్క గైడెన్స్. ఈ విషయంలో మీరు పేపర్లో వచ్చినటువంటి న్యూస్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళ వాస్తవాలే తెలియజేశారు. కరెక్టే, నోటిఫికేషన్ అనేటువంటి నకిలీది కరెక్టే అండి. నోటిఫికేషన్ ఎక్కడొచ్చింది? ఎవరు చెప్పారు అసలు నోటిఫికేషన్ వచ్చిందని? జీవో మాత్రమే వచ్చిందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముందస్తుగా ప్రిపరేషన్ చేసుకోమని చెప్పింది. సార్ ఒకవేళ మాకు ఇప్పుడు కోర్స్ తీసుకుని సిలబస్ చేంజ్ అయిపోతే మా డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా, చేంజ్ అయినటువంటి సిలబస్తో సహా మీకు మళ్ళీ కంటెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు జాయిన్ అయినటువంటి వాళ్ళకి.
మరి బుక్స్ ముందుగా చదివేసుకుంటే మాకు నష్టం కదా. అరే బాబు, ఇప్పటి నుంచి చదువుకున్నావంటే నీకు కనీసం ఒక 70-80% సిలబస్ కంప్లీట్ చేసుకున్నావు కదా, అది నీకు ప్రయోజనం ఉంటుంది. ఇది ఖచ్చితంగా విద్యార్థులకి లాభం చేకూర్చేటువంటి గైడెన్సే. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. చాలామంది సార్ ఇది నకిలీది అంటారు, నకిలీది. అరే నకిలీది అనేటువంటి దాని మీద మీరు ఫోకస్ చేస్తున్నారు తప్ప దీని వెనకాల జరిగి ఉన్నటువంటి వాస్తవాల గురించి మీరు తెలుసుకోవడం లేదు. కాబట్టి ఉద్యమాలు చేయొద్దు అని నేను అనడం లేదు. న్యాయపరమైనటువంటి మీకు హక్కు ఏమైనా ఉంటే కనుక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయండి. దానికోసం హింసాయుత ధోరణిలోకి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. శాంతియుతంగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రభుత్వానికి తెలియచేయచ్చు, తప్పు లేదు. కానీ నోటిఫికేషన్లు రావు అని తప్పుదారి పట్టించద్దు. నోటిఫికేషన్లు వస్తాయి సార్, 2027లో వస్తాయి, 28లో వస్తాయి, మీరు ఇప్పటి నుంచి మమ్మల్ని ఎందుకు చదవమంటున్నారు? బాబు 2-3 సంవత్సరాలు చదువుకుంటేనే తప్ప నీకు ఉద్యోగం రాదమ్మా. సార్ మీరు వ్యాపారాలు చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నారు, మేము వ్యాపారం చేయడం లేదు, సేవ చేస్తున్నాము. మేము చేస్తున్న సేవకు ఒక ప్రైస్ పెట్టుకున్నాం, మిమ్మల్ని ఎవరూ బలవంత పెట్టడం లేదు. మీరు 100 రూపాయల కోర్సు దగ్గర జాయిన్ అవ్వాలంటే 100 రూపాయల కోర్సు దగ్గర జాయిన్ అవ్వండి. 25,000 రూపాయల కోర్సు దగ్గర జాయిన్ అవ్వాలంటే 25,000 రూపాయల కోర్సు దగ్గర జాయిన్ అవ్వండి. ఎక్కడ క్వాలిటీ ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి, ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ జాయిన్ అవ్వండి. అంతే తప్ప మీరు మా యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు అనేటువంటి మాట మీరు ఫస్ట్లో అందులోంచి ఆ ధోరణిలోంచి బయటకు వచ్చేసేయండి. మీరు అనవసరమైనటువంటి రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మీరు న్యాయంగా ఏది కావాలో దాన్ని అడగండి, అది వస్తుంది. ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తాయి. చాలామంది ఏమంటారంటే సార్ 28లో వస్తుంది, మీరు మమ్మల్ని ఇప్పటి నుంచి ఎందుకు చదవమంటున్నారు, ఇది 26. అరే 26లో ప్రారంభిస్తే నీకు 28లో నీకు ఉపయోగపడుతుందయ్యా. ఈ విషయాన్ని మీరు చాలా క్లారిటీగా పెట్టుకోండి. జియో అనేటువంటిది వస్తుందని మాత్రమే చెప్పాము. నోటిఫికేషన్ గురించి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. కానీ June 2కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పాము. అలాగే ఈరోజు న్యూస్ కూడా వచ్చింది. దీని గురించి ఈరోజు క్యాబినెట్లో ఒక కసరత్తు అనేటువంటి జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది అనేటువంటి. ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ అండి. మీకు ఒక విషయం చెప్తానండి, ఉద్యమాలంటూ మీరు నిరుత్సాహమైనటువంటి ధోరణిలో వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు. ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు సైలెంట్గా ప్రిపేర్ అయిపోతున్నారు. మీరు కాంపిటీషన్లో వెనకబడుతున్నారు. ఆ విషయం గమనించుకోండి. కాబట్టి నేను పోరాటాలు చేయొద్దని చెప్పడం లేదు, లేకపోతే మీరు ఉద్యమాల వైపు వెళ్ళొద్దని చెప్పడం లేదు. కానీ దేనికైనా సరే ఒక పరిమితి అనేటువంటిది అవసరమో. మీరు అల్టిమేట్గా మీ గోల్ ఏంటి? అల్టిమేట్గా ఉద్యమం అనేటువంటిది గోల్ కాదు, అల్టిమేట్గా మీకు ఉద్యోగం అనేటువంటిది గోల్. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించుకోవాలి. గమనించుకుని మీరు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఎండోమెంట్ కోర్స్ కోసం నేను బలంగా చెప్తున్నానండి. ఎండోమెంట్ కోర్స్ కోసం 10,000 రూపాయలు విలువైనటువంటి కోర్సు నేను కేవలం 1,500 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాను. ఇక్కడ నేను ప్రమోట్ చేస్తున్నానండి ఈ విషయాన్ని. కారణం ఏంటంటే ఈ కోర్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సుమారు 2,000 వీడియోస్ మీకు కంటెంట్ అప్లోడ్ చేశాను. కేవలం 1,500 రూపాయలకి బుక్ ఫ్రీగా ఇస్తున్నాను, కోర్స్ కూడా ఇస్తున్నాను. ఇప్పటికే 570 మంది జాయిన్ అయ్యారు. మీరు కూడా జాయిన్ అవ్వండి. మీరు లేట్ చేస్తే కనుక ఈ 570 మంది కంటే మీరు వెనకబడిపోతారు. నేను ఖచ్చితంగా ఈ కోర్సును ప్రమోట్ చేస్తాను, మిమ్మల్ని చదువుకోమనే చెప్తాను. మీరు ఖచ్చితంగా చదువుకోండి. ఉద్యమాలు చేయొద్దు అని నేను అన్ను, చేయండి. ఉద్యమాల అవకాశాలు తీసుకురావడం కోసం అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.